సమూవేలు రెండవ గ్రంథము 9వ అధ్యాయము. దావీదు కుటుంబము అంతఃకలహములు. మెఫీబోషెతు. దావీదు యోనాతాను కుమారునికి దయచూపుట. దావీదు, సౌలు కుటుంబము వారు ఇంకెవరైనా మిగిలియున్నారా? యోనాతానును స్మరించుకొని వారిని కరుణింతును అనెను. సౌలు కుటుంబముకు సేవచేయు దాసుడు సీబా కలడు. అతనిని దావీదు చెంతకు పిలవనంపిరి. రాజతనిని చూచి, సీబావు నీవేనా అని అడుగగా, వాడు చిత్తము నేనే అని పల్కెను. రాజు, సౌలు కుటుంబము వారెవరూ బ్రతికియుండలేదా? 50 పేరా? నేను వారిపై కృప చూపెదను అని అడిగెను. సీబా, యోనాతాను పుత్రుడొకడు మిగిలియున్నాడు, అతడు అవిటికాళ్లవాడు అని చెప్పెను. అతడెక్కడున్నాడని దావీదు మరలా అడుగగా, సీబా లోదెబారున అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట వసించుచున్నాడు అని విన్నవించెను. కావున రాజతనిని లోదెబారునందలి మాకీరు ఇంటి నుండి పిలిపించెను. సౌలు మనుమడు యోనాతాను కుమారుడు మెఫీబోషెతు దావీదు సమక్షమునకు రాగానే సాగిలపడి దండము పెట్టెను. దావీదతనిని మెఫీబోషెతు అని పిలిచెను. అతడు చిత్తము ప్రభూ అనెను. దావీదు, భయపడకుము, నీ తండ్రి యోనాతానును స్మరించుకొని నీపై దయచూపెదను. నీ పితరుడు సౌలు భూములన్నీ నీకు తిరిగి ఇప్పింతును. నీవిక మీదట నా సరసన కూర్చుండి భోజనము చెయ్యుము అని చెప్పెను. మెఫీబోషెతు మరలా దండము పెట్టి, ఏలిక ఈ దాసునికెంతటి ఆదరము చూపెను, నేనేపాటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడను గదా అనెను. దావీదు సీబాతో, సౌలు కుటుంబముకు చెందిన ఆస్తిపాస్తులను మీ యజమాని పుత్రుని వశము చేసెదను. నీవు నీ కుమారులు నీ బానిసలు మీ యజమాని పొలములు సాగు చెయ్యుడు. అంట సేకరించి మెఫీబోషెతు కుటుంబముకు ధాన్యము సమకూర్పుడు. మీ యజమాని కుమారుడు మెఫీబోషెతు మాత్రము ప్రతిదినము నా ఇంటనే భుజించును అని చెప్పెను. సీబాకు 19 కుమారులు 20 మంది బానిసలు కలరు. అతడు రాజుతో, ఏలిక ఆనతిచ్చిన తీరునే ఈ సేవకుడు అంతయు చక్కబెట్టగలడు అని విన్నవించెను. మెఫీబోషెతు రాజపుత్రుల వలె దావీదు ఇంటనే భుజించెను. అతనికి మీకా అను బిడ్డడు కలడు. సీబా కుటుంబము వారందరతనికి సేవకులైరి. మెఫీబోషెతు యెరూషలేముననే వసించి రాజగృహమున భుజించెను. అతనికి 2 కాళ్ళు కుంటివి. రాజుల దినచర్య మొదటి గ్రంథము 12వ అధ్యాయము. దావీదుకు మద్దతునిచ్చువారు. దావీదు కీషు కుమారుడు సౌలు బారి నుండి పారిపోయి సిక్లాగున వసించుచుండెను. అచ్చట యుద్ధములో పరాక్రమశాలులు విశ్వసనీయులైన యోధులు చాలామంది దావీదు పక్షమున చేరిరి. వారెల్లరూ సౌలు వలనే బెన్యామీను గోత్రముకు చెందినవారు. అందరును కుడిచేతితో ఎడమచేతితో కూడా బాణములు రువ్వగలరు, ఒడిసెల త్రిప్పగలరు. గిబ్యోను నివాసి షమాయా కుమారులు అహీయేసరు, యోవాసు వారికి నాయకులు. ఆ యోధుల పేరులివి: అస్మావేతు తనయులు యెజీయేలు, పెలెటు. అనాతోతు నివాసులగు బెరాకా, యెహూ. గిబ్యోను నివాసి సుప్రసిద్ధ యోధుడు ఇష్మాయా. ఇతడు 30 మంది వీరుల జట్టుకు నాయకుడు. గెదారావాసులు ఇర్మియా, యహజీయేలు, యోహానాను, యోసాబాదు. హరీపు నివాసులు ఎలూనయి, యెరీమోతు, బెయల్యా, షమర్యా, షపక్యా. కోరా తెగకు చెందిన ఎల్కానా, ఇష్షీయా, అసరేలు, యోహేసేరు, యాషాబాము. గిదోరు నివాసి యెరోహాము కుమారులు యోహేలా, చెబద్యా. దావీదు ఎడారిలోని కొండలో దాగియుండగా గాదు గోత్రముకు చెందినవారు కొందరు అతని పక్షమున చేరిరి.
వారెల్లరూ సుప్రసిద్ధులు. యుద్ధ కుశలురైన యోధులు. ఈటెలను డాళ్లను నేర్పుతో వాడగలవారు. సింహముల వలె భయంకరాకారులు. కొండ జింకల వలె శీఘ్రముగా పరుగెత్తగలవారు. పదవీక్రమమున వారు పేరులివి: ఏసేరు, ఒబద్య, ఎలియాబు, మిష్మన్న, ఇర్మియా, ఉత్తయి, ఎలీయేలు, యోహానాను, ఎల్జాబాదు, ఇర్మియా, మగ్బన్నయి. ఈ గాదు గోత్రజులు సైనిక బృందములకు నాయకులు. కొందరు 1000 మందికి, కొందరు 100 మందికి అధిపతులు. యోర్దాను పొంగిపారు మొదటి నెలలో వీరు ఆ నదిని దాటి దానికి తూర్పు పడమరలందు వసించుచున్న జాతులనెల్లా తరిమికొట్టిరి. దావీదు ఒక దుర్గమున వసించుచుండగా కొందరు బెన్యామీను గోత్రజులు, కొందరు యూదా గోత్రజులు అతని చెంతకు వచ్చిరి. దావీదు వారికెదురుబోయి, మీరు నాకు సహాయం చేయుటకు స్నేహితుల వలె వచ్చితిరేని నాతో కలియవచ్చును. కాని నేను మీకే అపకారము చేయకున్నా మీరు నన్ను శత్రువులకు పట్టించుటకు వచ్చితిరేని మన పితరుల దేవుడు మిమ్ము శిక్షించునుగాక అనెను. అప్పుడు 30 మంది జట్టుకు నాయకుడైన అమాసయి అను వానిని ఆత్మ ప్రేరేపింపగా అతడు, ఈషాయి కుమారుడవైన దావీదు, మేము నీవారము, నీకు సమాధానము కలుగుగాక, నీకు నీ సహాయులకు విజయము సిద్ధించుగాక, ప్రభువు నీకు బాసటయే ఉన్నాడు సుమా అని పలికెను. దావీదు వారినందరిని ఆహ్వానించి తన సైన్యములకు నాయకులను చేసెను. దావీదు ఫిలిస్తీయులతో కలిసి సౌలుతో యుద్ధము చేయబోవుచుండగా కొందరు మనష్షే గోత్రపు యోధులు దావీదు పక్షమున చేరిరి. యథార్థముగా దావీదు ఫిలిస్తీయ నాయకులకు సాయము చేయలేదు. దావీదు తన యజమానుడైన సౌలు పక్షమున చేరినచో తమకు చావు మూడునని భయపడి వారతనిని సిక్లాగుకు పంపివేసిరి. దావీదు సిక్లాగు నుండి తిరిగి వచ్చుచుండగా అతని పక్షమున చేరిన మనష్షే గోత్రపు యోధులు వీరు: అద్నా, యోసాబాదు, ఎదీయేలు, మికాయేలు, యోసాబాదు, ఎలీహు, చిల్లేతాయి. వారెల్లరూ తమ గోత్రమున 1000 మంది సైనికులకు అధిపతులు. వారెల్లరూ సుప్రసిద్ధులైన వీరులు కనుక మొదట దావీదు సైన్య బృందములకు అధిపతులైరి. తరువాత ఇశ్రాయేలు సైన్యముకు నాయకులైరి. రోజు రోజుకి క్రొత్త యోధులు వచ్చి దావీదు సైన్యమున చేరుచునే ఉండెడివారు కనుక అతని సైన్యము విపరీతముగా పెరిగిపోయెను. దావీదు సైన్యములు. దావీదు హెబ్రోనున వసించుచుండగా యుద్ధ కుశలురైన యోధులు చాలామంది అతని పక్షమున చేరిరి. ప్రభువు ప్రమాణము చేసినట్లే సౌలుకు బదులుగా దావీదును రాజును చేయుటకు వారెల్లరూ కృషి చేసిరి. వారి సంఖ్యలివి: యూదా గోత్రము నుండి 6800 మంది యుద్ధముకు సన్నద్ధులైన యోధులు, డాళ్లు, బల్లెములు కలవారు. షిమ్యోను తెగ నుండి 7100 మంది యుద్ధ కుశలురు. లేవి గోత్రము నుండి 4600 మంది యోధులు. అహరోను వంశజులు యెహోయాదా అనుచరులు 3700 మంది. యువకుడు వీరుడునైన సాదోకు బంధువులు నాయకులైన వారు 22. సౌలు గోత్రమైన బెన్యామీను తెగ నుండి 3000 మంది. ఈ తెగకు చెందినవారు చాలామంది సౌలు పక్షమునే యుండిరి. ఎఫ్రాయిము గోత్రము నుండి తమ తమ తెగలలో సుప్రసిద్ధులైన వారు 20800 మంది. మనష్షే అర్థగోత్రము నుండి 18000 మంది. వీరినెల్లరినీ దావీదును రాజును చేయుటకే పంపిరి. ఇస్సాకారు గోత్రము నుండి 200 మంది నాయకులు, వారి అనుచరులు. ఈ నాయకులకు ఎల్లరికీ ఎప్పుడెట్లు పోరాడవలెనో బాగుగా తెలియను. సిబూలోను గోత్రము నుండి 50,000 మంది. వారెల్లరూ యుద్ధముకు సన్నద్ధులైన వారు, నమ్మదగిన వారు, పలు విధములైన ఆయుధములు కలవారు. నఫ్తాలి తెగ నుండి 1000 మంది నాయకులు, డాళ్లు, ఈటెలు కలిగిన 37,000 మంది అనుచరులు. దాను గోత్రము నుండి 28,600 మంది యుద్ధ కుశలులు. ఆషేరు తెగ నుండి యుద్ధముకు సన్నద్ధులైన వారు 40,000 మంది. యోర్దానుకు తూర్పునున్న రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రము నుండి
పలు విధములైన ఆయుధములు గలవారు 120,000 మంది. యుద్ధముకు సిద్ధముగానున్న ఈ యోధులెల్లరూ దావీదును ఇశ్రాయేలీయులందరికిని రాజును చేయవలయునన్న దృఢ సంకల్పముతో హెబ్రోనుకు వచ్చిరి. మిగిలిన ఇశ్రాయేలీయులకు కూడా అదే ఉద్దేశము కలదు. వారు హెబ్రోనున 3 నాళ్ల పాటు దావీదుతో గడిపిరి. తోడి ఇశ్రాయేలీయులు సిద్ధము చేసిన అన్నపానీయములు సేవించిరి. ఉత్తరమున బహుదూరమున వసించు ఇస్సాకారు, సెబూలూను, నఫ్తాలి గోత్రముల నుండి జనులు వచ్చిరి. వారు గాడిదలు, ఒంటెలు, కంచర గాడిదలు, ఎడ్లు మొదలైన వాని మీద పిండి, ఉత్తిపండ్లు, ద్రాక్ష పండ్లు, ఒలీవు నూనె, ద్రాక్ష సారాయము మొదలైన భోజన పదార్థములు మోయించుకొని వచ్చిరి. భుజించుటకు ఎడ్లను, గొర్రెలను కూడా తోలుకొని వచ్చిరి. ఇశ్రాయేలు దేశమంతటా సంతోషము పెళ్ళబుకుచుండెను. 28వ కీర్తన. మనవి, కృతజ్ఞతాస్తుతి. నాకు రక్షణ దుర్గమవైన ప్రభూ, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను. నీవు మౌనము వహింపవలదు. నీవు మౌనము వహింతువేని నాకును మృతలోకమున కేగువారి గతియే పట్టును. నేను గొంతెత్తి నీకు మొరపెట్టుకొనుచున్నాను. నీ సహాయమును అర్థించుచున్నాను. నీవు నా వేడుకోలును ఆలింపుము. నేను నీ పవిత్ర మందిరము వైపు చేతులెత్తుచున్నాను. దుష్కార్యములు చేయి దుష్టులతో పాటు నన్ను గొనిపోకుము. వారు కుటిల మనస్కులై శాంతి కాముకులుగా నటింతురు. వారు బయటికి చెలిమి ఉట్టి పడునట్లు మాట్లాడుదురు. ప్రభూ, వారి ఛేదములకుగాను వారు చేసిన దుష్కార్యములకుగాను నీవు వారిని దండింపుము. వారు చేసిన చెడ్డ పనులన్నింటికీగాను వారికి ప్రతిఫలమిమ్ము. వారు ప్రభువు చేసిన కార్యములను గుర్తింపరైరి. ఆయన చేసిన సృష్టిని గమనింపరైరి. కనుక ప్రభువు వారిని నిర్మూలనము చేయును. ఆయన వారిని మరలా వృద్ధిలోనికి తీసుకొని రాడు. ప్రభువు నా ప్రార్థనమును ఆలించెను. ఆయనకు స్తుతి కలుగునుగాక. ప్రభువు నాకు బలము, నాకు డాలు. నేనతనిని నమ్మెదను. అతడు నన్నాదుకొనెను కనుక నేను సంతసింతును. అతనిని స్తుతించి కీర్తనలు పాడుదును. ప్రభువు తన ప్రజలకు బలమును దయచేయును. ఆయన తన అభిషిక్తుడికి రక్షణ దుర్గమగును. ప్రభువు, నీ జనులను కాపాడుము. నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము. నీవు వీరికి కాపరివి కమ్ము. వీరిని సదా ఆదుకొమ్ము.